థాయిలాండ్కి కంబోడియాకి బోర్డర్లో ప్రియ విహార్ అనే ఒక మహాదేవుడి యొక్క ఆలయం ఉంది. ఆ దేవాలయం కోసం ప్రస్తుతం రెండు బౌద్ధ దేశాలు, ఒక బౌద్ధ దేశం థాయిలాండ్, రెండో బౌద్ధ దేశం కంబోడియా కొట్టుకుంటున్నాయి. అయితే 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందంటే ఆ దేవాలయం ప్రియ విహార్ దేవాలయం కాంబోడియాది అని. అయితే 2011లో యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది అంటే ఈ యొక్క దేవాలయాన్ని ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అంటే ఆ దేవాలయం ఒక పవిత్రమైన దేవాలయం కాబట్టి ఆ దేవాలయాన్ని గుర్తించడం జరిగింది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. అయితే ఇప్పుడు థాయిలాండ్ వాళ్ళు ఆ దేవాలయం తమదేనని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, థాయిలాండ్ మరియు కంబోడియా. అయితే ఆ రెండు బౌద్ధ దేశాలు ఒక విధంగా చెప్పాలంటే థాయిలాండ్ ఇంత బలపడటానికి కారణం, ఆ బౌద్ధ దేశం బలపడడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా థాయిలాండ్ దేశం వెళ్తూ ఉంటారు. ఆ థాయిలాండ్ దేశానికి ఒక్కొక్కళ్ళు ఒకసారి వెళ్ళారనుకోండి 2-3 సార్లు కూడా వెళ్తుంటారు, కొంతమంది సంవత్సరానికి వెళ్తూనే ఉంటారు. దానివల్ల ఏమైందంటే అది ఆర్థికంగా బలపడింది. కానీ కాంబోడియా అనే బౌద్ధ దేశం మాత్రం థాయిలాండ్ అంత బలపడలా. అందువల్ల ఒకవేళ చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే యుద్ధం తారాస్థాయికి చేరితే థాయిలాండే గెలుస్తుంది అంటున్నారు.